నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినం సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్ అరటిపళ్ళు పంచడం జరిగింది. ఆయన ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తర్వాత మన జిల్లా ఉపాధ్యక్షుడు కాసా శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. నా పేరు కాసా శ్రీనివాసులు, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు 75వ జన్మదినాన్ని బుచ్చిరెడ్డిపాళెం అర్బన్ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మొదటగా ఆయన ఆరోగ్య సుఖశాంతులతో ఉండాలని, శత్రు దేశాలకి ఇంకా గుండెల్లో వణుకు పుట్టే విధంగా పనిచేయాలని, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి ఇంకో ఎన్నో అభివృద్ధి పథకాలు ఇచ్చేదానికి ఆయనకి శక్తిని సమకూర్చాలని చెప్పి మన పోలేరమ్మ తల్లి దగ్గర పూజలు నిర్వహించడం జరిగింది. తదుపరి సేవా కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాళెం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేసి నరేంద్ర మోదీ గారి గురించి తెలియజేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారు ఒక నిరుపేద కుటుంబంలో గుజరాత్లో జన్మించి చిన్నతనం నుంచి దేశం పట్ల ధర్మం పట్ల అనేక రకమైన భక్తి ఏర్పడి ఆయన చిన్నతనం నుండే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో కార్యకర్తగా పనిచేసి తదుపరి అంచెలంచెలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా, అదేవిధంగా భారత ప్రధానమంత్రిగా మూడోసారి ఎన్నికయ్యి ప్రపంచ దేశాల్లోనే నెంబర్ 1 ప్రధానమంత్రిగా ఆయన పేర్కొనబడడం జరిగింది. నరేంద్ర మోదీ గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత నా సొంతానికి సంపాదించుకోవాలా, నేరకు పేరు రావాలనుకోకుండా భారతీయ జనతా పార్టీ ఎదగాల, భారతదేశంలో ప్రతి పౌరుడు గర్వంగా తలెత్తుకొని తిరగాలని చెప్పి పనిచేయడం జరిగింది. అంతేకాదు గతంలోనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక పక్క చైనా, ఒక పక్క పాకిస్తాను శత్రు దేశాలన్నీ భారతదేశం వైపు చిన్న చూపు చూస్తుంటే అటువంటి శత్రు దేశాలకు కూడా భారతదేశం యొక్క ఘనతని కీర్తిని చాటిన మహోన్నతమైన వ్యక్తి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. గతంలో చూసాం మనం, పాకిస్తాన్ వాళ్ళు చైనా వాళ్ళు వచ్చి మన భారతదేశంలో మన అమాయక ప్రజలను బాంబుల పేరుతో బ్లాస్టింగ్ చేస్తుంటే, జిహాద్ పేరుతో చంపేస్తుంటే మనం కొవ్వొత్తులు వెలిగించుకునే వాళ్ళమే, వాళ్ళకి శాంతి ర్యాలీ నిర్వహించే వాళ్ళమే. ఇప్పుడు భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అయిన తర్వాత ఒక ఛాయ్ వాలాగా ఉండి ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో దేశం కోసం ధర్మం కోసం శిక్షణ పొందినటువంటి నరేంద్ర మోదీ గారు నా దేశంలో ఒక్క ప్రాణం తీస్తే మిమ్మల్ని 10 మందిని చంపుతా, మీరు దొంగతనంగా చంపితే మీ ఎదురుగా మీ స్థావరాలకు ధ్వంసం చేస్తానని చెప్పి శబ్దం చేసి మరి శత్రు దేశాల గుండెల్లో గడగడలాడిస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. అంతేకాదు ఇటీవల కాలంలో ప్రహల్గామాలో మీరు హిందువులైతే చంపేస్తాం, వేరే మతస్థులైతే మిమ్మల్ని వదిలేస్తామని చెప్పి 26 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తే అరగంటలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ధ్వంసం చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోదీది. ఈరోజు అరగంట సేపు నరేంద్ర మోదీ యుద్ధం చేస్తేనే ప్రపంచ దేశాల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. అంతేకాదు ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద ప్రతి నెల 9వ తేదీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గర్భిణీ స్త్రీలకి నిరుపేద కుటుంబానికి చెందిన గర్భిణీ స్త్రీలకి అనేక రకమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనేక రకమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా వాళ్ళకి కావాల్సిన మందులు ఇస్తున్నారు. అంతేకాదు ఒక పేద మహిళ తొలి కాన్పు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద 6,000 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో కానీ డెలివరీ అయితే 5,000 రూపాయలు వాళ్ళ పేరుతో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద నేరుగా బాలింతలకి వాళ్ళు డెలివరీ అయిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి వాళ్ళ కుటుంబ పోషణ జరగాలని చెప్పి వాళ్ళని ఆదుకుంటున్నటువంటి ఘనత కూడా నరేంద్ర మోదీ. అటువంటి నరేంద్ర మోదీ గారు ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని, శత్రు దేశాలని గడగడలాడించాలని, భారతదేశంలో ఉన్న పౌరులందరికీ ఇంకా మెరుగైన సేవలు అందించాలని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.